అదే విధంగా సోషల్ జస్టిస్ కూడా చేశాం అధ్యక్ష. అందుకే ఫ్యాక్ట్స్ అని గౌరవ సభ్యుల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. సభ్యుల ద్వారా ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నా అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది. నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3000 టీచర్ పోస్టులతో డిఎస్సితో మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాం అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష టెట్ ఎగ్జామ్ కూడా. ఇంత వాళ్ళు ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేసాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మన సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, యువత కూడా ఒక విషయం ఆలోచించాలి అధ్యక్ష. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎంత ఆశతో చదువుతారో, ఒక బాధ్యతగా మేము ఈ పరీక్షలు నిర్వహించి ఒక పారదర్శకంగా ఒక మోడల్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. నేను మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్తాను అధ్యక్ష, ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం అందరూ ఆలోచించాల్సిన, ఒకవేళ మన బిడ్డనే ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం. కీప్ చైల్డ్ అ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నేను ఎప్పుడు ఆలోచిస్తాను అధ్యక్ష, ఒక రిఫార్మ్, ఒక సంస్కరణ తీసుకురంటే నేను ముందు నా కొడుకు గురించి ఆలోచిస్తాను అధ్యక్ష. దేవాంశ్కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాజిటివా నెగిటివా, అట్లా ఆలోచించి దాని తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్కి ప్రతి మీటింగ్లో చెప్తాను అధ్యక్ష. ఎవ్రీ మీటింగ్ నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు మన వైపు. కోట్లాది మంది మన వైపు చూస్తున్నారు. ఒక మోడల్గా మనం చేయాలి. ఏం చేసినా భారతదేశంలో నంబర్ 1 మోడల్ ఆంధ్ర రాష్ట్రం చేయాలి.